ఇప్పటిదాకా అర్జునుడు ఒక యోధుడిలా ఆలోచించాడు, కానీ ఈ క్షణంలో ఒక మనిషిలా, ఒక కుటుంబ సభ్యుడిలా మారిపోయాడు. తన బాణానికి ఎదురుగా ఉంది తన మేనమామ, తన స్నేహితుడు అని తెలిసాక అతని చేతిలో ఉన్న గాంధీవం బరువు పెరిగిపోయింది. ఒక మహాయోధుడు తన బలహీనతను చూసి భయపడిన క్షణం ఇది. అతని శౌర్యం తగ్గలేదు, కానీ అతని హృదయం మేల్కొంది. అదే అర్జున విషాద యోగం, మొదటి స్పష్టమైన అడుగు. ఇక్కడ మనకు ఒక అద్భుతమైన పాఠం ఉంది. మన లైఫ్లో మనకు కూడా ఇలాంటి ఎమోషన్స్ ఎదురవుతాయి కదా. భగవద్గీత మనకు నేర్పేది ఏంటంటే, అతిగా ఉండే అటాచ్మెంట్స్ మన కళ్ళకు కమ్మిన పొరలాంటిది. అది మనం చేయాల్సిన సరైన పనిని మనకు కనిపించకుండా చేస్తుంది. అర్జునుడికి ఇప్పుడు ధర్మం కంటే బంధువులే ఎక్కువైపోయారు. మనం కూడా ఏదైనా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మన ఎమోషన్స్ మనల్ని వెనక్కి లాగుతాయి. అప్పుడు మనం నేను చేసేది కరెక్టా కాదా అని ఆలోచించడం మానేసి నా వాళ్ళు ఏమైపోతారో అని భయపడతాం. ఈ భయమే మనల్ని బలహీనులుగా చేస్తుంది. ఈ మానసిక వేదన తట్టుకోలేక అర్జునుడు ఏం చేశాడు? అతని శరీరం ఏమైపోయింది? కృష్ణుడితో అతను ఏం చెప్పాడు? తెలుసుకోవాలంటే 28వ శ్లోకం కోసం సిద్ధంగా ఉండండి. ఇదే భగవద్గీత పుట్టబోయే క్షణం. ఇప్పటి నుంచి అర్జునుడు ప్రశ్నలు అడుగుతాడు, కృష్ణుడు వాటికి సమాధానం ఇవ్వబోతున్నాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కామెంట్స్లో మీ అభిప్రాయాన్ని మెన్షన్ చేయండి. మరీ ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంకా చాలామంది ఇలా మన ధర్మాన్ని తెలుసుకోవాలి. త్వరలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.